వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండల్ ముత్తారం అనే గ్రామంలో ఉన్నాం. మన దగ్గర సర్పంచ్ అయిన శాంతికుమార్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? బాగుంది. గత 5 సంవత్సరాలుగా మీ గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? ఫస్ట్ మేము వచ్చినాక మా పీరియడ్లో మా విధులు నిర్వహించేటప్పుడు ఫస్ట్గా ఊర్లో లైటింగ్ సమస్య ఉండేది. దానికి మా ఊరు వ్యక్తి సిటీలో హైదరాబాద్ సిటీలో సెటిల్ అయ్యి ఫార్మసీ కంపెనీలో ఉన్న వ్యక్తి రామరెడ్డి సార్ అని చెప్పేసి సార్ వాళ్ళను కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా ఊరు మొత్తం పోల్ టు పోల్ ఊరు పూర్తి వరకు తండా ఉంటుంది. మా ఊళ్ళో అవుదారపల్లి ఆమ్లెట్ ఉంటుంది. ఈ రెండింటికి కలిపి మొత్తం ఎల్ఈడి లైట్లు సార్ వాళ్ళే కేటాయించిన క్లాంపు క్లిప్స్ కేబుల్తో సహా మొత్తం పూర్తిగా రామరెడ్డి సార్ వాళ్ళ కుటుంబంలో ప్రొవైడ్ చేసి ఊర్లో ఫిట్టింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత మిగతా పనులు కూడా కంటిన్యూ చేయడం. మిగతా పనులు కూడా శ్మశాన వాటికి అయినా కానీ పల్లె ప్రభుత్వం కానీ పబ్లిక్ టాయిలెట్ అయినా కానీ క్రీడా ప్రాంగణం అయినా కానీ ఊర్లో ఒక స్కూల్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో దాత వచ్చి స్కూలు బాగలేదని చెప్పేసి ఉద్దేశించి ఊరిని అబ్జర్వేషన్ చేసి ఊర్లో భాగంగా ఫస్ట్ కావాల్సిన విషయం ఏంటంటే స్కూల్ విద్య అవసరం అని చెప్పేసి పిల్లల స్కూల్ బిల్డింగ్ కరెక్ట్ లేదని చెప్పేసి ఆయన రమేష్ రెడ్డి సార్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చేసి చూసి విజిట్ చేసి విలేజ్ని 53 లక్షలు పెట్టి స్కూల్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కట్టి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఊర్లో ఒక పాత శివాలయం ఉంది. ఆ శివాలయంలో పునర్నిర్మాణం చేసి దాని శివాలయం కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ దాన్ని ఇనాగ్రేషన్ చేసుకొని నెక్స్ట్ సీసీ రోడ్లు అయినప్పటికీ కానీ సీసీ డ్రైన్లు అయినా కానీ మా ఒక ఎమ్మెల్యే గారి సహకారంతో మా ఎమ్మెల్యే బాబు సతీష్ కుమార్ గారి ద్వారా ఆయన ఇచ్చిన పనిలో భాగంగా సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు కట్టుకొని ఊరిని ఎంతో కొంతవరకు అభివృద్ధి చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇంకా అభివృద్ధి చేయడానికి కోసం సిద్ధపడుతున్నాం. అది ప్రజల అవకాశం ఇస్తే మళ్ళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పటికీ సమస్యలు ఉన్నప్పటికైనా కానీ ఉన్నాయి. ఇంకా వాటర్ సప్లై అయినప్పటికైనా కానీ ఇంకా ఇప్పుడు మళ్ళీ కొంచెం పారిశుద్ధ విషయం అయినా కానీ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అవి మా గ్రామస్తులు అవకాశం ఇస్తే వారి ద్వారా మళ్ళీ చేయవలసిన సిద్ధంగా. మీకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా గ్రామ ప్రజలందరికీ నేను నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి జీవితాంతకాలం రుణపడి ఉంటానని చెప్పేసి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ నామినేషన్స్ రాబోతున్నాయి. ఎలక్షన్స్లో నిల్చోవాలని అనుకుంటున్నారా? గ్రామ ప్రజలు అవకాశం ఇస్తే మళ్ళీ నిలవాలనుకుంటున్నాను. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకెవరికేమైనా చెప్పాలనుకుంటున్నారా? గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంతకుముందులాగా నన్ను ఆదరించి నన్ను గెలిపించి నా గ్రామంలో సేవలు అందించడానికి నన్ను ఎన్నుకున్న నా ప్రజలకి మళ్ళీ మరొకసారి నాకు అవకాశం ఇస్తే నేను నా గ్రామ ప్రజలందరికీ ఇంతకుముందులా కాకుండా మరింత అభివృద్ధి పనుల్లో ముందుకెళ్తూ గ్రామ ప్రజలకు పూర్తి సహాయ సహకారాలు సేవలు చేసుకుంటానని చెప్పి తెలుపుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.